ఈ వ్యక్తి ఒక లాటరీ షాప్ కి వెళ్తాడు. ఇంకా అక్కడున్న ఒక $10 టికెట్ ని తీసుకుంటాడు. ఇంకా దానిని స్క్రాచ్ చేయగా దాంట్లో నుంచి ఏమీ రాదు. అప్పుడే ఇతని పక్కన ఒక వ్యక్తి వస్తాడు. ఇంకా డైరెక్ట్ గా ఒక $5 టికెట్ ని తీసుకుంటాడు. ఇతను ఆ లాటరీ టికెట్ ని ముందు తీసుకుని మళ్ళీ అక్కడే పెట్టేసి ఉంటాడు. ఇప్పుడు చూస్తే ఇతనికి $1 మిలియన్ లాటరీ తగిలింది. తర్వాత ఇతను చాలా డల్ గా వెళ్తూ ఉంటాడు. ఇతను ఒక ముసలి వ్యక్తికి తగులుతాడు. దీంతో అతని జోబులో నుంచి ఒక రిమోట్ అనేది కిందకు పడిపోతుంది. ఇతను ఆ రిమోట్ ని తీసుకొని నొక్కిన వెంటనే ఇతను డైరెక్ట్ గా 5 నిమిషాల వెనక్కి వెళ్లిపోతాడు ఆ లాటరీ తీసుకున్న చోట. అప్పుడే ఇతను ఆ వ్యక్తిని ఏమార్చి $10 టికెట్ ని తీసుకోండి అని చెప్తాడు. ఇంకా ఇతను $5 టికెట్ ని తీసుకుని జాక్ పాట్ కొడతాడు. ఈ వ్యక్తికి తెలుస్తుంది నన్ను అతను పిచ్చోడు చేశాడని. ఇది చూసి ఇతను తట్టుకోలేక స్పృహ తప్పి కిందకు పడిపోతాడు. ఇంకా అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. ఇతను ఆఫీస్ కి రావడం లేట్ అవుతుంది. దీంతో బాస్ $50 మిలియన్ ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. దీంతో మళ్ళీ ఇతను ఆ రిమోట్ ని నొక్కుతాడు. ఇక్కడ చూస్తే ఇతను 5 నిమిషాల వెనక్కి మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన సమయానికి ఇంకా ఇతను పరిగెత్తుకుంటూ ఆఫీస్ కి కరెక్ట్ సమయానికే చేరుకుంటాడు. దీంతో బాస్ ఇతనికి $50 మిలియన్ ప్రాజెక్ట్ ని ఇస్తాడు. ఇతను ఆ ప్రాజెక్ట్ యొక్క బాస్ ని కలవడానికి వెళ్ళగా ఇతనికి తెలుస్తుంది బాస్ స్పృహ తప్పి కిందకు పడిపోవడం వల్ల అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని. ఈ బాస్ ఎవరో కాదు, ఆ లాటరీ టికెట్ ని కొనడానికి వచ్చిన వ్యక్తినే. దీంతో మనకేం తెలుస్తుందంటే కర్మ ఎవరిని వదలదు.